Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అదానీ జగన్ ఒప్పందం ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్. అదానీ జగన్ ముడుపుల ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ పైన ఆరోపణలు రావడంతో సెకీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ వివాదంలో అధికారుల నివేదిక మేరకు చర్యలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. తనపైన వచ్చిన ఆరోపణలను జగన్ ఖండించారు. తక్కువ ధరకు సెకీ నుంచి ప్రతిపాదన రావడంతో ఒప్పందం చేసుకున్నామని, అందులో అదానీ పాత్ర లేదని వెల్లడించారు. ఇప్పుడు ఈ ప్రతిపాదన పైన డిస్కమ్ల నుంచి ఏపీ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు అందాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన తాజాగా డిస్కామ్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. నాడు ఈ ఒప్పందాల వెనుక అదానీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్కు ముడుపులు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపైన జగన్ లక్ష్యంగా కూటమి నేతలు విమర్శలు చేశారు. జగన్ తన ఒప్పందం వెనుక కారణాలను వివరించారు. తమకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఆ ప్రతిపాదన మేరకే తాము తక్కువ ధరకు సెకీతో తాము చేసుకున్న ఒప్పందంలో అదానీ పాత్ర లేదని, సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఏపీ ప్రభుత్వం అగ్రిమెంట్కు వెళ్ళిందని వివరించారు. అదానీ తనను అనేక అంశాలపైన కలిశారని, ఒక సీఎంతో వ్యాపార ప్రముఖులు కలవడం అని చెప్పుకొచ్చారు. ఇక నాటి సెకీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి డిమాండ్లు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంలో ఏం చేయాలనే అంశంలో తర్జన భర్జన పడ్డారు. అధికారుల నివేదిక కోరారు. కాగా తాజాగా డిస్కమ్లు ఈ అంశంపైన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. సెకీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను కొనసాగించాలని డిస్కమ్లు ప్రభుత్వానికి నివేదించాయి. సెకీతో ఒప్పందాలను ఆపరాదని సూచించాయి. సెకీ నుంచి కొనుగోలు చేస్తున్న 7,000 మెగావాట్ల విద్యుత్తును రాజస్థాన్, గుజరాత్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి సేకరించనున్నట్లు స్పష్టం చేశాయి. 2021 డిసెంబర్ 1న చేసుకున్న ఒప్పందం మేరకు ఈ ఏడాది 3,000 మెగావాట్లు, 2025లో మరో 3,000 మెగావాట్లు, 2026లో మిగిలిన 1,000 మెగావాట్లను సరఫరా చేస్తామని పేర్కొందని తెలిపాయి. 2025-26కి గాను ఈఆర్సీకి సమర్పించిన వాస్తవ ఆదాయ నివేదికలో డిస్కమ్లు ఈ మేరకు పేర్కొన్నాయి. ఇప్పుడు డిస్కమ్ల సిఫార్సు పైన ప్రభుత్వం తదుపరి చర్యలు ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది.